హలో అండి. ఈరోజు మన టాపిక్ ఇన్కాంటినెన్సీ ఇన్ ఎల్డర్లీ పీపుల్. అంటే మూత్రం వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వాళ్ళ బట్టల్లో కొన్నిసార్లు పాస్ చేసేస్తూ ఉంటారు. దీనికి గల కారణం ఒకటి ఏజింగ్ ఫ్యాక్టర్, 2 న్యూరలాజికల్ డిసీజెస్ అండ్ సివియర్ డయాబెటిక్ కండిషన్స్. ఏజింగ్ ఫ్యాక్టర్లో మనం చూసినట్టయితే మన వయసు మీద పడేటప్పటికి శరీరంలో ఉన్నటువంటి అన్ని మజిల్స్తో పాటు యూరినరీ బ్లాడర్లో ఉండేటువంటి టెట్రాసార్ మజిల్స్, ఆ స్పింక్టర్ మజిల్స్ కూడా వీక్ అయిపోవడం వలన యూరిన్ని హోల్డ్ చేసే కెపాసిటీ కోల్పోవడం వలన ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. రెండవది న్యూరలాజికల్ డిసీజెస్లో చూసినట్టయితే పార్కిన్సన్స్, స్ట్రోక్ ఇలాంటి కండిషన్స్లో ఆ నెర్వ్ అనేది బ్రెయిన్ టు యూరినరీ బ్లాడర్కి మధ్యలో ఉండేటువంటి ఆ నెర్వ్ అనేది డ్యామేజ్ జరగడం వల్ల వాళ్ళు యూరిన్ని కంట్రోల్ చేసుకోలేకపోతారు. సో ఇలాంటి కండిషన్స్లో ఒక చిన్న సింపులెస్ట్ ఎక్సర్సైజ్ ద్వారా మనం ఆ యూరినరీ ఇన్కాంటినెన్సీ అనే ప్రాబ్లమ్ని మనం తగ్గించుకోవడానికి చాలా వరకు అవకాశం ఉంది. దట్ ఈస్ కాల్డ్ as pelvic floor మసిల్ ఎక్సర్సైజ్. ఒక మనిషి వెళ్ళకిల్లా స్ట్రైట్గా పడుకొని 2 చేతులు పక్కన పెట్టుకొని 2 మోకాళ్ళు మడిచి నడుముని కాస్త పైకెత్తి ఒక 10 సెకండ్ల పాటు హోల్డ్ చేసి నెమ్మదిగా కిందకి దించాలి. ఇలాగా 10 నుండి ఒక 15 సార్లు లేదా ఒక 20 సార్లు ఉదయం, 10 నుండి ఒక 20 సార్లు సాయంత్రం కానీ చేసినట్టయితే ఆ యూరినరీ బ్లాడర్లో చుట్టూ ఉండేటువంటి ఈ టెట్రాసార్ మజిల్స్ స్ట్రెంగ్త్ అయి యూరిన్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. ఒకవేళ ఈ విధంగా కూడా చేస్తున్నా కూడా మీకు ఆ యూరినరీ ఇన్కాంటినెన్సీ ప్రాబ్లం అనేది మీకు రెక్టిఫై కావట్లేదు అన్నట్టయితే మీ దగ్గరలో ఉండేటువంటి ఒక న్యూరోఫిజిషియన్ కానీ లేదా ఒక యూరాలజిస్ట్ని కానీ కాంటాక్ట్ చేసినట్టయితే మీకు ఈ ప్రాబ్లం నుండి బయటపడడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.